శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే శ్రావణ మాసం. ఈ యొక్క శ్రావణ మాసం మహిళలకి చాలా విశేషమైనటువంటిది. ఎందువల్ల ఏమిటి, ఈ శ్రావణ మాసంలో మనం ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందువల్లంటే చాలామంది తెలిసున్న వాళ్ళు అన్నీ కూడా సక్రమంగా చేసేసుకుంటారు. ఇందులో చాలామంది ఎక్కువ శాతం తెలియని వాళ్ళే ఉంటారు. ఈ తెలియని వాళ్ళు ఏమి చేయాలో, ఎలా చేయాలో అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి వీరికి. ఈ సందేహాల కోసం చాలా మందికి అడుగుతూ ఉంటారు. కొంతమంది కొన్ని విధాలుగా చెప్తున్నారు. అవి కొంతమందికి ఉపయోగకరంగా ఉంటున్నాయి. కొంతమందికైతే ఉపయోగం లేకుండా పోతున్నాయి. అంటే పాపం వాళ్ళకి తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది. ఈ శ్రావణ మాసంలో చెయ్యవలసినవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది అడిగేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, దేవుడు ఫోటోలు శుభ్రం చేసుకోవచ్చా, చేసుకోకూడదా? శ్రావణ మాసం వచ్చింది కదా అని చెప్పి దేవుడి ఫోటోలు తుడుచుకోవడంలో ఎటువంటి దోషము కూడా లేదు. అది తప్పకుండా చేసుకోవాలి. ఎప్పుడు అంటే ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే అది శుభ్రంగా తుడుచుకోవడం అనేది మంచిది. ముందుగా దేవుడి గదిని ప్రతిరోజు కూడా తుడుచుకోవాలండి. ఎందువల్ల అంటే ఇల్లు శుభ్రం అవ్వకుండా ఏది కూడా చేయడానికి అర్హత ఉండదు. ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా, మహిళలు ప్రత్యేకంగా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఈవేళ మంగళవారం ఇల్లు తుడుచుకోవచ్చా లేదా? ఈవేళ శుక్రవారం ఇల్లు తుడుచుకోవచ్చా లేదా అని చెప్పి అడుగుతున్నారు. అందువల్ల అలాంటి సందేహాలైతే ఖచ్చితంగా మీరు పాటించాలి. ఎలాగా అంటే, ఏ రోజైనా సరే మనం కనుక ఇల్లు తుడవకుండా పూజ చేసినట్లయితే అది నిరుపయోగం. అందువల్ల ఖచ్చితంగా మీరు ఇల్లు తుడవాలి. తడిగుడ్డ పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నవారు తడిగుడ్డ పెట్టుకోవాలి. ఇది చాలా శ్రేష్టము. ఇది గమనించగలరు ప్రతి ఒక్కరూ కూడా. దేవుడు సామాలు ఎప్పుడు తోముకోవాలి అని కూడా చాలా మంది అడగడం జరుగుతోందండి. దేవుడు సామాలైతే చాలా మంది ఏంటంటే ఈ యొక్క పాచి బట్టలతో కానీ, ముఖము అది కూడా కడుక్కోకుండా కానీ, నిద్రలోంచి లేచిన వెంటనే ఇవన్నీ తోముకుని అప్పుడు స్నానం చేద్దాము అని అనుకుంటారు. అది చాలా తప్పండి. మనం స్నానం చేసిన తరువాతే దేవుణ్ణి ముట్టుకోవాలి. ఇది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అంతేకాకుండా స్నానం చేసి అప్పుడు ఆ యొక్క దేవతామూర్తులను తీసుకుని వచ్చి అప్పుడు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అది చింతపండుతో తోముకున్నా ఏదైనా శుభ్రంగా చేసుకోవాలన్నమాట. అది అప్పుడు మాత్రమే మనం ఆ యొక్క విగ్రహాలని ముట్టుకునేటువంటి అర్హత ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి బట్టలతో పడితే అలాంటి బట్టలతో దేవుణ్ణి ముట్టుకోకూడదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. ప్రతిరోజు స్నానం ఎప్పుడు చేయాలి అంటే ఉదయాన్నే బ్రాహ్మీ కాలంలో చేయడం చాలా విశేషం. అలాగే రెండవది ఏమిటి అంటే కనీసం సూర్యోదయం లోపల అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా స్నానం ఆచరించాలి. అలాగే స్నానం ఆచరించిన తరువాత నిత్య పూజ, ఇది ప్రతిరోజు చేసుకునేటువంటి పూజ ఖచ్చితంగా స్త్రీమూర్తులందరూ కూడా చేసుకోవాలి. అలాగే ఇక్కడ దీపారాధనలో కూడా చాలా మంది సందేహాలు అడగడం జరుగుతోంది. మేము దీపారాధన దేనితో చెయ్యాలి అని చెప్పి చాలా మంది అడిగారు. దీనికి ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, దీపారాధన మనం ఆవు నెయ్యి చాలా శ్రేష్టమండి. ఎప్పుడు ఎల్లకాలంలో కూడా ఆవు నేతితో దీపం పెట్టడం వల్ల ఈ శ్రావణ మాసంలో మంచి జ్ఞానం కలుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి కూడా మన యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి అభివృద్ధిగా ఉండడం, ఆయుర్దాయం కూడా కలుగుతుంది. ఈ నూనెతో పెట్టవచ్చా అని అడిగారు. కొబ్బరి నూనెతో కానీ, అలాగే నువ్వుల నూనెతో కూడా పెట్టడం కూడా చాలా శ్రేయస్కరం, గమనించగలరు. ఇలా చేయడం వల్ల, ఈ నువ్వుల నూనెతో కూడా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి. అంత గొప్పది ఈ యొక్క నువ్వుల నూనె. దానితో కూడా మీరు ఆచరించవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో మాత్రం చేయండి. ఉదయం పెట్టాలా, సాయంత్రం పెట్టాలా, ఇలాంటి సందేహాలు చాలా మంది అడగడం జరిగింది. మనం ఉదయం దీపారాధన నిత్య పూజలో చేసుకుంటాము. అలాగే ప్రదోష కాలంలో కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రుణ విముక్తులు త్వరగా అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, గమనించగలరు. అలాగే
మరి నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మన దగ్గర ఏదైనా ఫలాలు ఉంటే పళ్ళు చక్కగా మరి నివేదన చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రోజుకి కూడా ఒక్కొక్క విశేషం ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో. ప్రతిరోజు కూడా అంటే చాలామందికి లక్ష్మీదేవి కోసం తెలుసు. ఈశ్వరుడికి కూడా చాలా ఇష్టమైనటువంటిది. అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనది. అలాగే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైనది ఈ శ్రావణ మాసంగా చెప్పబడింది. సాధారణంగా రోజు ఏమి చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. మనకి శ్రీ సూక్తం వచ్చినట్లయితే శ్రీ సూక్తం పారాయణ చేయడం, నమకం పారాయణ చేయడం ఈ శ్రావణ మాసంలో చాలా కలిసొచ్చేటువంటి అంశం. ఎందుకంటే వీరందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏ పుష్పాలతో పూజ చెయ్యాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనకి తామర పుష్పాలు దొరికితే తామర పుష్పాలతో పూజ చేయడం అనేది చాలా శ్రేష్టము. మరి తామర పుష్పాలు లేకపోతే మందార పువ్వులతో చేయడం కూడా చాలా విశేషం. అంతేకాని చాలామంది అడుగుతున్నారు, మేము బంతి పూలు అవి చేయొచ్చా? బంతి పూలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం వాడడానికి పని చేయదు, గమనించగలరు. బంతి పువ్వులవి కూడా మనం చేయొద్దు. మరి ఇంకేం చెయ్యాలి అంటే తులసికి పూజ చెయ్యాలి. ఇది ఎప్పుడు చెయ్యాలి? శనివారం నాడు చేయడం చాలా విశేషమండి. అలాగే మనకి శ్రావణ శుక్రవారాల కోసం కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ శ్రావణ శుక్రవారాల్లో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి వారం నాడు వరలక్ష్మి వ్రతం చేయాలి. మూడో వారం వచ్చింది కదా అని మనం మానేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అలాగే మరి ప్రతి వారం కూడా లక్ష్మీదేవికి చేసుకోవాలి. మరి అప్పుడు నైవేద్యం ఏమి పెట్టాలి? పాయసాన్న ప్రియాత్వక్స్త పశులోక భయంకరి అని చెప్పబడుతుంది. అంటే అమ్మవారికి పాయసాన్నం అంటే క్షీరాన్నం పెట్టడం చాలా విశేషం. అలాగే మాషం అంటే గారెలు పెట్టడం కూడా చాలా విశేషం. దానివల్ల అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల రాహుకేతువుల యొక్క గ్రహ బాధలు కూడా తొలగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది, గమనించండి. మనకి దొరికినటువంటి పళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చండి. పుష్పాల విషయంలో మీరు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. బంతి పువ్వులు ఇలాంటివన్నీ కూడా పూజకి పనికిరావు. మనం బంతి పుష్పాలు అసలు పూజ చేయొద్దు దయచేసి. ఇది గమనించగలరు. అలాగే ఇంకేం చేయాలి అంటే అండి, ఇల్లు 2 పూట్ల తుడుచుకోవడం అయితే శ్రేయస్కరం. పూజ ఏ విధంగా చేయాలి? ఎక్కడ చేయాలి? అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈశాన్యం మూలలో తూర్పు దిశ ఈశాన్యం భాగంలో పీటకి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని అక్కడ వరిపిండితో అష్టదళ పద్మాన్ని వేసుకుని అక్కడ కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోల్ని పెట్టుకుని చక్కగా వాటిని తడిగుడ్డతో తుడుచుకుని చక్కగా గంధం అలాగే కుంకుమ లేదా పసుపు కుంకుమ కూడా బొట్లు పెట్టుకుని మీకు లలితా సహస్రనామ స్తోత్రం వస్తే రోజు కూడా చేయడం చాలా విశేషం. అంతేకాకుండా ఈ శ్రావణ మాస నియమాలు చాలా అద్భుతమైనటువంటివంటి, గుర్తుంచుకోండి. ఇది బ్రహ్మచర్య వ్రతం కింద ఉండడం అనేది చాలా విశేషం. గృహస్థులు కూడా ఎలాగా అంటే ఈ ప్రతిరోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజులే ఈ యొక్క శ్రావణ మాసం. ఎందుకంటే మహాపర్వదినాలన్నీ కూడా శ్రావణ మాసంలో కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా భూతల శయనం అంటే ఏంటి? నేల మీద పడుకోవడం చాలా శ్రేష్టంగా చెప్పబడుతోంది ఈ యొక్క శ్రావణ మాసం. అది మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయండి. ఎందువల్ల అంటే మనం ప్రతిదీ పాటించాలంటే కొన్ని వీలవుతాయి, కొన్ని వీలు కావు. కాబట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాత్రం చెయ్యండి. అంతేగాని ఏదో చెప్పారు కదా అని చేసేయాలని కాదు. మనం భగవంతుడి విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. కొంతమందికి అవ్వనప్పుడు మరి ఏం చేయలేం కదండి. మన నందివర్ధనం పుష్పాలు ఇవన్నీ కూడా పూజ చేసుకోవచ్చు. కేవలం బంతి పూలు మాత్రం నేను చెప్పేది ఎందుకంటే అవి పూజకి పనికిరాని పుష్పాలు కాబట్టి. అందువల్ల అలాంటి వాటితో చెయ్యకండి. ఈ విధంగా ఈ నియమాలన్నీ పాటించుకుంటూ ఈ యొక్క శ్రావణ మాసం మనం చేసుకున్నట్లయితే చక్కనైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి. మనకి ప్రతి ఒక్క రోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. దీనిలో భాగంగా మనకి సోమవారం ఈశ్వరారాధన చెయ్యాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని చక్కగా ఆరాధన చేయండి. బుధవారం విష్ణుమూర్తి వారిని చేయాలి. అలాగే లక్ష్మీవారం నాడు దత్తాత్రేయుణ్ణి చక్కగా ఆరాధన చెయ్యాలి. అలాగే ఈ యొక్క మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు వ్రతం చేసుకునేటువంటి వారు మనమైతే ఆల్రెడీ మన దాంట్లో ఒక కథ, దాన్ని ఎలా చెయ్యాలి అనేది పూర్తి వివరణ అంతా కూడా ఇచ్చాను. అది పాటించండి. అలాగే శ్రావణ శుక్రవారాలు కూడా అద్భుతంగా మనం ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పడం జరిగింది.
ఈ యొక్క శనివారం నాడు మరి విష్ణుమూర్తిని ఆరాధన, తులసికి అర్చన చేయడం చాలా విశేషం. ఆదివారం నాడు ఏం చేయాలి అంటే అండి, మనకి ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం బాగోని వారందరూ కూడా ఈరోజు చక్కగా ఆదిత్య హృదయ పారాయణ, అలాగే సూర్యనారాయణ స్వామి వారి యొక్క స్తోత్రాలు ఏవైనా పారాయణ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైనటువంటి మరి ఫలితాలైతే పొందుతాం. అంత అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత మనకి సూర్యనారాయణ స్వామి వారు. అలాగే ఇంకా ఈ యొక్క నెలలో వచ్చేటువంటి పండుగలందరికీ కూడా తెలుసున్నవే. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, అలాగే మరి ఈ సోమవారాలు, మంగళవారాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. ఇందులో కూడా వచ్చేటువంటి పండుగలు వరలక్ష్మి వ్రతాలు కానీ, వైభవలక్ష్మి వ్రతాలు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ విధంగా చెయ్యాలి. ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే మన దారిద్ర్య బాధ అంతా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే మనకి శ్రీ సూక్తం రోజు పారాయణ చేసుకోండి వచ్చిన వాళ్ళు. లేకపోతే ఈ శ్లోకాన్నైనా కనీసం పారాయణ చెయ్యాలి. ఎందువల్ల అంటే మనకి ఎటువంటి బాధలున్నా కూడా తొలగిపోతాయన్నమాట. అంత అద్భుతమైనటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసం. అందువల్ల ఈ శ్లోకాన్ని నేను చెప్తాను. అందరూ కూడా భక్తితో జపాన్ని చెయ్యాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని కనీసం పారాయణ చెయ్యండి. అలాగే ఇంకా ఎవరికైనా ఈ లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఇవన్నీ కూడా వచ్చినట్లయితే రోజు చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అందువల్ల ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఎవరైతే ఈ నియమాలన్నీ కూడా ఆచరించే ఏ స్త్రీమూర్తి అయితే, ఏ దంపతులైతే ఈ యొక్క నియమాలన్నీ పాటించి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వారి యొక్క కుటుంబం అంతా కూడా దారిద్ర్యం నుంచి విముక్తి పొందడమే కాకుండా వారి యొక్క పిల్లలు అద్భుతంగా విద్య, ఉద్యోగం, సంతతి మొదలైనటువంటివన్నీ కూడా లభిస్తాయి అని చెప్పి చాలా నియమాల్లో చెప్పబడింది. అందరూ కూడా అద్భుతంగా ఇవన్నీ పాటించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు అని చెప్పి ఈ వీడియో అయితే మనం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి. హరి ఓం తత్సతు. స్వస్తి.